హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మినీ తాజ్మహల్ అండి. షిరిడీలో ట్రిప్కి వెళ్ళినప్పుడు రెండో రోజు చూసామండి. దీని లోపలికి వెళ్ళడానికి 25 రూపాయలు టికెట్ తీసుకుంటామండి. అది కాయిన్ రూపంలో ఉంటుందండి. ఈ మినీ తాజ్మహల్ మహారాష్ట్ర ఔరంగాబాద్లో ఉందండి. తాజ్మహల్ లాంటిదే అండి, సేమ్ అలాగే కట్టారండి. తాజ్మహల్ లాగా ఉంది చూస్తూ ఉంటే. చుట్టుపక్కంతా బీబీ కా మక్బర్ అనే ఊర్లో ఉందండి ఇది. ఈ కట్టడాన్ని 1660 సంవత్సరంలో ఔరంగజేబ్ గారు తన భార్య కోసం కట్టాడంటండి. తన భార్య పేరు దిల్ రష్ బాన్ బేగం అంటండి. ఆమెకు ఆరోగ్యం బాగలేక చనిపోయిందంటండి. ఆమెకు ఏమన్నా ప్రత్యేకంగా కట్టాలని దీన్ని కట్టారండి. ఇది పాలరాతితో కట్టారండి. ఆయనకు ఆమె అంటే చాలా ఇష్టం అంటండి. ఆమె కోసం ఏదైనా మంచి కట్టడం కట్టాలనుకున్నారంటండి. ఆయన ఎన్నో కట్టడాల్లో ఇది ఒక పెద్ద కట్టడం అంటండి, రెండో పెద్ద కట్టడం అంటండి. ఇది అంతా కూడా అంతా తాజ్మహల్ లాగే ఉంటుందండి. అంతా ఎక్కడ చూసినా తాజ్మహల్ లాగే ఉంటుంది. ఇది వెనకాల అండి, చూడండి పాలరాతితో ఎలా కట్టారు. బాగుందండి చూడ్డానికి. మేము ఫస్ట్ టైం అండి రావడం. చాలా బాగుందండి. చుట్టుపక్కల అంతా తాజ్మహల్ పోలే ఉన్నదండి ఇది. చూడండి వెనకాల అంతా ఇలా చుట్టూ బాగుండదు చూడండి. చూడండి పైనుంచి ఈ వ్యూ అండి ఇదంతా. చూడండి ఎంత బాగుందో, ఎంతమంది వచ్చిపోతున్నారో. చూడండి ఎంత బాగుందో. అచ్చం తాజ్మహల్ పోలికే చూడండి. అంతా తాజ్మహలే అండి. చూడండి స్టెప్స్ అండి, మనం లోపలికి ఎంట్రీ అండి. ఇలా లోపలికి వెళ్ళి అంతా చుట్టుపక్కల చూడండి ఎంత బాగుందో. ఆమె సమాధి అండి. ఆమె దిల్ రష్ బాను బేగం అండి. ఆమె సమాధి అండి. ఇక్కడ కాయిన్స్ కూడా వేస్తారు. ఏదన్నా కోరిక కోరుకొని కాయిన్స్ వేస్తే నెరవేరుతుందని అంటారండి. వేశారండి చూడండి. చూడండి చుట్టూ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది రాశారండి ఇక్కడ కూడా. చూడండి హిందీలో ఇంగ్లీష్లో రెండిట్లోనూ రాసి ఉంచారు. ఎంత బాగుందో చూడండి. మనం చదివి చూడండి ఎంత బాగుంది. చూడడానికి ఎంత బాగుందండి. చూడండి చుట్టుపక్కల వ్యూ ఎంత బాగుందో. చూడండి ఎంత బాగా డిజైన్ చేసి ఎంత బాగుందో. సేమ్ ఒరిజినల్ తాజ్మహల్లో చూసి ఉన్నట్టుగానే అనిపిస్తుందండి. అంత బాగుందండి. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. చుట్టుపక్కల కూడా చాలా బాగుందండి. చూడండి స్తంభాలు ఎంత బాగా చేశారో. చుట్టుపక్కల బాగా కట్టించారండి కట్టడాన్ని. చాలా చాలా బాగుందండి చూడ్డానికి. చూడండి చుట్టూ ఇదంతా చూడండి. చాలామందికి కూడా లోపల ఇలా ఉంటుంది ఇట్టుంటుందని తెలియదండి. సేమ్ తాజ్మహల్ లాగే ఉందండి. ఒరిజినల్ తాజ్మహల్ చూసినట్టే అనిపిస్తుంది నాకైతే అండి. చూడండి చాలా బాగుందండి లోపల బయట అంతా. చూడండి చూడండి ఎంత బాగుందో. స్టెప్స్ ఇలా ఉన్నాయండి దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కానీ. చూడండి ఎంత బాగున్నాయో. కట్టడాన్ని భలే కట్టించారండి. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. చూడండి ఎంట్రింగ్ డోర్ తర్వాత చూడండి అందరూ కూర్చొని సెల్ఫీలు వీడియోస్ ఎంత బాగా తీసుకుంటున్నారో. చాలా చాలా బాగుందండి మినీ తాజ్మహల్. చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఎంత బాగుంది చూడండి. పచ్చగా వాళ్ళతో భలే ఉందండి. రూట్ అండి ఇది. బయటకు వచ్చిన తర్వాత చూడండి చుట్టుపక్కల 4 పెద్ద రూట్లు ఉన్నాయండి. చూడండి ఎంత బాగుందో.
చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారండి. చుట్టుపక్కల చూడడానికి చాలా బాగుంది. చూడండి ఎన్ని పురాతన కట్టడాలండి, రాజుల కాలం నాటివి. చూడండి ఎంత బాగున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.